కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇదిలా ఉంటే రాగల కొద్ది గంటల్లో ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. పల్నాడు, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాలకు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉంది అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఈ మేరకు వార్నింగ్ కూడా జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తోంది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు ఈ జిల్లాలన్నింటిలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఏపీ వాసులందరికీ కూడా బిగ్ అలర్ట్. రాబోయే కొన్ని గంటల వరకు ఏపీలోని కొన్ని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉంది అని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. మనం చూడొచ్చు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉంది అని చెప్తున్నారు. రాగల 24 గంటల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఎప్పటికప్పుడు వార్నింగ్ బెల్ మోగిస్తోంది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెబుతోంది. ఏపీ వాసులారా, యువర్ అటెన్షన్ ప్లీజ్. రాబోయే కొన్ని గంటల వరకు చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాగల కొద్ది గంటల్లోనే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏపీపై విరుచుకుపడబోతున్నాయి. ఏ జిల్లాలకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్ ఇస్తున్నారు అంటే పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉంది అని చెప్తోంది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. దీనికి సంబంధించి ఇప్పటికే వార్నింగ్ బెల్స్ కూడా మోగించారు. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లా వాసులారా చాలా జాగ్రత్తగా ఉండండి, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం మనకి వార్నింగ్ ఇస్తోంది. అలాగే పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలు ఈ 3 జిల్లాలని మనం మ్యాప్ లో ప్రస్తుతం చూస్తున్నాం. ఈ జిల్లాల వాసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక విశాఖ తీరంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు 7.2 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది అంటున్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. ఇవాళ కొన్ని గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఆయన. వర్షాలకి వరద నీరు ప్రవహిస్తుంది, చాలా చోట్ల అక్కడక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఏదైనా ఉన్నాయా? ఈ రోజు అయితే కొన్ని గంటల వరకు అటువంటి పరిస్థితి ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకటి, మాకున్న సాంఖ్యకీయ నమూనాల ప్రకారం చిన్న అల్పపీడనం మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం 10 నిమిషాల తర్వాత కనిపిస్తుంది. కాకపోతే దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి తెలియజేస్తాము. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మేము మిగతా సెక్టర్స్కి సరైన సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏపీలో వాతావరణం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం ఈ మ్యాప్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని ప్రాంతాలు మీకు ఈ మ్యాప్ లో చూపిస్తున్నాం. ఇందులో ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అనే విషయాలు మనం గమనిస్తే ఒక్క 2 జిల్లాలు మాత్రం మనకి ఆరెంజ్ అలర్ట్ లో కనిపిస్తున్నాయి. అవే ఎన్టీఆర్, ఏలూరు. ఈ 2 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా ఎల్లో అలర్ట్ లో ఉన్న జిల్లాలని గమనిస్తే కర్నూలు, నంద్యాల, పల్నాడు, అలాగే అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం ఈ జిల్లాలన్నింటికీ మాత్రం ఒక్క ఎన్టీఆర్, ఏలూరు మినహాయిస్తే మిగతా జిల్లాలన్నీ కూడా మనకి ఎల్లో అలర్ట్ లో కనిపిస్తూ ఉన్నాయి. మిగతా 2 జిల్లాలు మాత్రం ఆరెంజ్ అలర్ట్ లో కనిపిస్తున్నాయి. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా వాసులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు 2 జిల్లాలకు కూడా. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ పడే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఇక 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. అవే జిల్లాలు ఎన్టీఆర్, ఏలూరు ఈ 2 జిల్లాలకి మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 18 తరువాత మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వెంబడి కొనసాగుతోంది. దీనివల్ల రాబోయే 24 గంటల్లో ఏపీలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. వ్యవస్థల యొక్క ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా క్షేత్రీయ విస్తృతి అయితే పలు ప్రాంతాలలో జరిగే అవకాశం ఉంది. కానీ అత్యధిక భారీ, అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులో, దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అదిలో ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాలకు ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్. మరియు కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు ప్రకాశంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల ఎల్లో అలర్ట్ అనగా భారీ వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది అని సూచించడం జరిగింది.